management. So please welcome her with a big round of applause. Thank you for the management to give the opportunity. First of all, congratulations to all Sai Balaji family members, occasion of the 21st annual day celebrations. Wishing continued success, unity and many more milestones ahead. I am discussing today this topic to understand everyone about the procurement procedure. First of all, the contents, procurement cycle, procurement challenges, TDS tracker and material tracker, and next one is procurement schedule, and next one is cost savings. First of all, I will explain the procurement cycle. As per site team, as per site perspective, the only two steps is there. First is requirement and next is delivery. This is only two steps, requirement and delivery. But as per procurement, we have a systematic procedure. Site team given requirements, they are following for the material delivery. కానీ దాని మధ్యలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏం వాళ్ళు చూడరు, బట్ మేము అవన్నీ ప్రొసీజర్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. యాజ్ పర్ సిస్టమేటిక్ వి షుడ్ ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మెటీరియల్ ఎంఆర్ఎన్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐటమ్స్కి సూటబుల్ వెండర్స్ని సర్చ్ చేసి ఎంక్వైరీస్ పెట్టి కొటేషన్స్ తీసుకొని తర్వాత కంపారిజన్స్ చేసి తర్వాత నెగోషియేషన్ చేసి తర్వాత ఒక ఫైనల్ చేసి తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినాక పేమెంట్స్ చేసినాక అప్పుడు డెలివరీ అవుతుంది. అండ్ వి ఆల్సో ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ స్పెసిఫికేషన్ ఇన్ రిక్వైర్మెంట్స్ and inaccurate data and lack of supplier transparency and delivery and stock availability. And next one is rising inflation and price fluctuations. And next, absence of internal communication. And next one, payments, budgets and approvals. First of all, lack of clarity in specifications and requirements. When we receive that MRNs, in that MRNs, some site teams not mention work order numbers, work order serial numbers, work order quantity and up to date received quantity. Without and some material description also not clear. And some ND items and exceed items ki సపరేట్ ఎంఆర్ఎన్స్ ఇవ్వటం లేదు అండ్ సపరేట్ దాటికి అప్రూవల్స్ కూడా అటాచ్ చేయట్లేదు అండ్ అప్రూవల్స్ కూడా తీసుకోవట్లేదు, డైరెక్ట్ ఎంఆర్ఎస్ పంపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఆ ఎంఆర్ఎన్ రైజ్ చేసినప్పుడు స్కోప్ ఆఫ్ వర్క్ చెక్ చేయట్లేదు. ఇఫ్ ఎంఆర్ఎన్ పర్ఫెక్ట్ ఉంటే ఏదైతే నేను ఇందాక చూపించానో ప్రొక్యూర్మెంట్ సైకిల్ దాని ప్రకారం ప్రొసీజర్ స్మూత్గా వెళ్తుంది. బట్ ఎంఆర్ఎన్ పర్ఫెక్ట్గా లేకపోతే మేము చాలా ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ పేపర్స్ వర్క్ టైం వేస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ టైం వేస్ట్ అవుతుంది, రీఎంక్వైరీస్, రీనెగోషియేషన్ అన్నీ మళ్ళీ రీవర్క్ డబల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎంఆర్ఎన్ ఇచ్చేటప్పుడే క్లియర్గా చెక్ చేసుకొని ఎంఆర్ఎన్ ఇస్తే ఇంత ప్రొసీజర్ ఇంత లేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్, సమ్టైమ్స్ మేము పిఓస్ ఇస్తాము, పిఓస్ ఇచ్చినా కూడా ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. వెండర్స్ ఆ ప్రైజెస్ యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ఆ టైంలో కూడా మాకు ఆ వర్క్ ప్రొసీజర్ డిలే అవుతూ ఉంటుంది, ఎందుకంటే వెండర్ కూడా అంత పర్సంటేజెస్ని బేర్ చేయలేరు. సో మనం కొంచెం ఆ డిస్కషన్స్ మన బడ్జెట్లో ఉండడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఆ టైం ప్రొసీజర్ కూడా కొంచెం ఆ టైంలో మెటీరియల్ డెలివరీ అనేది లేట్ అవుతుంది. సో సైడ్ టైం మెటీరియల్ వచ్చంగానే బిల్స్ పెడితే మనకి ఇన్ టైంలో మనకి అమౌంట్ వస్తే మనము పేమెంట్ చేస్తాము, ప్రొసీజర్ అనేది స్మూత్గా వెళ్తుంది. ఇన్వాయిసెస్ అండ్ డీసీస్ ఇన్ టైంలో అకౌంట్ స్ట్రీమ్కి సబ్మిట్ చేయటం లేదు, దానివల్ల కూడా టాలీలో ఎంటర్ చేయడము పేమెంట్స్కి లేట్ అయిపోతుంది. అది కూడా తెలుసుకొని ఇన్ టైంలో ఇన్వాయిసెస్ డీసీస్ సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ టీడీఎస్ అండ్ మెటీరియల్ ట్యాకర్ we should follow because of to ensure transparency and effective and collaboration is important that everyone works on the same document. This approach helps in identify issues quickly, makes decision making easier
and allows in efficient problem solving. And procurement schedule ఇస్తే ప్రాజెక్ట్ డిలే అవ్వకుండా ఆ మెటీరియల్ ఏ టైం ఎంత టైం పడుతుంది అని ముందే తెలుస్తుంది. ఎక్విప్మెంట్ కొంత లేట్ అవుద్ది, కొన్ని మెటీరియల్ కొన్ని డేస్ పడుతుంది. సో దాని ప్రకారం మీరు ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ ముందే ఇస్తే దాని ప్రకారం మేము షెడ్యూల్ చేసుకొని మేము ఇన్ టైంలో డెలివరీ చేయగలం. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ మనం లో మార్జిన్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి లో మార్జిన్స్తో కోట్ చేసి ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు. ఆ టైంలో మనం బల్క్ పర్చేస్ కాకుండా స్మాల్ పర్చేస్ చేస్తే మనకి లాస్ వస్తుంది. సో అండ్ నెక్స్ట్ వన్ టైం డెలివరీ. మీరు షెడ్యూల్ ఇస్తే ఆ టైంలో మేము డెలివరీ చేయగలం. అండ్ నెక్స్ట్ కాస్ట్ మేనేజ్మెంట్. మనం డెలివరీ షెడ్యూల్ ప్రకారం మనం పేమెంట్స్ అమౌంట్స్ మెటీరియల్ పర్చేస్ చేయడానికి కావాల్సిన అమౌంట్ ఈ మంత్కి ఇంత కావాలి, నెక్స్ట్ మంత్ ఇంత కావాలి అని అమౌంట్ సెట్ చేయడానికి దానికి కూడా ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ అవసరం ఉంటుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. మీరు ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ ఇస్తే క్లియర్ మ్యాప్ ఉంటుంది మాకు. ఎప్పుడు పర్చేస్ చేయాలి, ఎప్పుడు సైట్కి పంపించాలి అన్నది ఒకటి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సక్సెస్. ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ అనేది ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. బల్క్ పర్చేస్ స్మాల్ క్వాంటిటీ పర్చేస్. మీరు ప్రాజెక్ట్ రాగానే మాకు సైట్ క్వాంటిటీస్ మొత్తం ఇస్తే ప్రాజెక్ట్ క్వాంటిటీస్ ఇస్తే మనం బల్క్గా పిఓస్ ఇవ్వచ్చు. అప్పుడు కాస్ట్ లో అవుతుంది. ఇప్పుడు స్మాల్ పర్చేస్ చేస్తే కాస్ట్ హైగా ఉంటుంది. బల్క్ పర్చేస్లో ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, మ్యాన్ పవర్, ప్రైస్ వ్యాలిడిటీ కూడా ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్య మనకి అన్లోడింగ్ షిఫ్టింగ్ ఛార్జెస్ బాగా ఎక్కువైపోతున్నాయి. సో అందుకని మీరు ఎంఆర్ఎన్స్ అనేది ఒక ప్లాన్ చేసుకొని 2 monthsకో 3 monthsకో ఇస్తే దాని ప్రకారం ఎట్ ఎ టైం 1 time డెలివరీ చేస్తే మనం అన్లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం తగ్గించవచ్చు. సో ప్లాన్ చేసుకొని మీరు ఎంఆర్ఎన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సమ్ ఐటమ్స్కి డెలివరీ టైం అనేది కొన్ని వీక్స్ ఉంటుంది. కొన్ని ఫర్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, ట్రాన్స్ఫార్మర్స్, ప్యానెల్స్, బస్ డక్ట్, ఎస్యూఫ్యూస్ వాటికి ఆల్మోస్ట్ 10 to 12 weeks ఉంటాయి. ఎందుకంటే ఎంక్వైరీస్ పెట్టాలి, ఎంక్వైరీస్కి కొటేషన్స్ రావడానికి కూడా టైం పడుతుంది. ఒక 10 days మినిమం 10 days కొటేషన్స్ రావడానికి పడుతుంది. తర్వాత డ్రాయింగ్స్ అప్రూవల్స్, రివైజ్ డ్రాయింగ్స్ అప్రూవల్, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవంతా టైం టేకెన్. పిహెచ్ఈ మెటీరియల్ కూడా అంతే. అండ్ ప్లంబింగ్ అండ్ ఫైర్ ఫైటింగ్ సేమ్. వై టెక్నికల్ ఎవాల్యుయేషన్ కెన్ ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ ది మెటీరియల్ డెలివరీ బై ప్రొవైడింగ్ క్లియర్ డీటెయిల్స్ విచ్ ఆల్సో సేవ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను డ్రాయింగ్స్ పంపిస్తామో కంపల్సరీ సైట్ వాళ్ళు చెక్ చేసినాకే క్లయింట్కి సబ్మిట్ చేయాలి. డైరెక్ట్ నేను పంపించింది ఫార్వర్డ్ చేస్తే అది 10 times రివైజ్ అవుతుంది, 15 times రివైజ్ అవుతుంది. సో నేను ఫస్ట్ టైం పంపించినప్పుడే సైట్ వాళ్ళు యాజ్ పర్ సైట్ కండిషన్స్ ప్రకారం చెక్ చేసి ఫస్ట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ పర్చేస్ టీమ్కి ఇన్ఫామ్ చేస్తే మేము మళ్ళీ వెండర్కి ఇన్ఫామ్ చేసి డ్రాయింగ్స్ తీసుకున్నాం. క్లయింట్ని ప్రతిసారి రివైజ్ చేసి డ్రాయింగ్స్ డిస్టర్బ్ చేయడం వల్ల మన మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ పడిద్ది. సో ఫస్ట్ మనం క్లియర్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ అక్కడికి వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది టెండర్ టీమ్. ఆల్మోస్ట్ టెండర్ టీమ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ప్రాజెక్ట్ రాగానే BOQ వర్క్ ఆర్డర్స్, టెండర్ డాక్యుమెంట్స్ విత్ కన్సిడర్ మేక్స్, బేసిక్ రేట్స్ అండ్ బడ్జెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మెయిన్ బడ్జెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కావాలి. అండ్ యాజ్ పర్ BOQ క్వాంటిటీస్ కావాలి. అండ్ NT ఐటమ్స్ అయితే రేట్ అప్రూవల్స్ తీసుకుని మాకు ఆ మెయిల్ కాపీస్ ఇస్తే ఆ సపోర్ట్ టెండర్ టీం నుంచి కావాలనుకుంటున్నాం. నెక్స్ట్ సైట్ టీమ్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ రాగానే ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ అండ్ సైట్ క్వాంటిటీస్, NT ఐటమ్ అప్రూవల్స్, ఎక్సీడ్ ఐటమ్స్ అప్రూవల్స్ అండ్ ప్రాపర్ MRNs 2-3 monthsకి సరిపడా MRNs మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇవ్వాలని కోరుకుంటున్నాం.
అండ్ గైడెన్స్ ఫర్ స్టోర్ ఇన్ఛార్జ్ అండ్ మీ సైట్ ఇన్ఛార్జ్లకు స్టోర్ ఇన్ఛార్జ్కి గైడ్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ రాగానే కొంతమంది చెక్ చేయట్లేదు, డైరెక్ట్ డీసీ కూడా సరిగ్గా రాయట్లేదు. ఫస్ట్ క్వాలిటీ చెక్ చేయాలి, క్వాంటిటీ చెక్ చేయాలి, ఫిజికల్ కండిషన్ చెక్ చేయాలి. అండ్ ఇది మూడిట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ వెండర్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మనం ఏదైతే లాస్ అవ్వకుండా ఉంటాము. ఆ డీసీస్ కూడా ప్రాపర్గా రాయటం లేదు, ఏది ట్యాక్స్ ఇన్వాయిస్ లేదు ఉంటే అది రాస్తున్నారు. సో పీఓస్ కూడా చెక్ చేసుకోండి, క్లియర్ డిస్క్రిప్షన్ రాస్తే చెక్ చేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. అకౌంట్స్ వాళ్ళకి కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు చూసుకుని లాస్ట్ అసలు ఆ డీసీస్ కూడా ఆఫీస్కి రావట్లేదు. సో ఇక నుంచి ఏ సైట్ ట్రాన్స్ఫర్ చేసినా కంపల్సరీ పర్చేస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రతి మెయిల్ కంపల్సరీ మెయిల్ పెట్టాలి. అండ్ ఇంకోటి స్క్రాప్ ఏదైనా అది ఒకసారి మీరు ఆ స్క్రాప్ ఏదైనా ఉంటే అది కంపల్సరీ స్క్రాప్ మొత్తం హెచ్ఓకి పంపాలి. లేకపోతే దాన్ని హెచ్ఓకి పంపలేని సిచ్యువేషన్స్లో ఉంటే మీరు షవీ సార్కి చెప్పాలి, కంపల్సరీ షవీ సార్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. నెక్స్ట్ మెటీరియల్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో మెటీరియల్ వేస్టేజ్ అవ్వకుండా ప్రాపర్ ప్లానింగ్, ఆ మెటీరియల్ ఏం అవసరం ఉందో అదే తీసుకోండి. సో అది సపోజ్ మీకు అవసరం లేదు అని ప్రతి 1 వీక్ ఒకసారి సైట్ ఇన్ఛార్జెస్ స్టోర్ ఇన్ఛార్జెస్ చూసుకొని ఆ మెటీరియల్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ మెటీరియల్ యూజ్ ఉంటుందా లేదా, బై మిస్టేక్ వచ్చిందా ఒకసారి చెక్ చేసుకొని ఇన్ఫార్మ్ చేయండి వెంటనే. అండ్ కేబుల్ షెడ్యూల్స్ కూడా కొంతమంది కేబుల్ షెడ్యూల్ ఇవ్వట్లేదు, జస్ట్ కేబుల్ రిక్వైర్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఆ కట్ లైన్స్ ప్రకారం ఇస్తే ఆ ప్రకారమే మెటీరియల్ పంపిస్తారు. కేబుల్స్ వేస్టేజ్ కేబుల్ వేస్టేజ్ అనేది చాలా లాస్ ఉంటుంది. 1 మీటర్ థౌజండ్స్లో ఉంటుంది, 1 రూపీ 2 రూపీస్ కాదు, 1 మీటర్ 2000 3000 కూడా ఉంటుంది. అది చాలా వేస్ట్ అయిపోతుంది. మన స్టోర్లో ఎన్నో కేబుల్స్ వచ్చినాయి. కేబుల్ కట్ లెన్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా కేబుల్స్ మన స్టోర్లో మిగిలిపోయినాయి. అలా దానిలో మెటీరియల్ పెట్టాలని చూస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎక్సెస్ మెటీరియలే చాలా మిగిలిపోయింది. ఇప్పుడు మేము కొత్త మెటీరియల్ పెట్టాలని ఆలోచిస్తున్నాం, బట్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. సో ఈ మెటీరియల్ కూడా మీరు యూస్ చేయాలనుకుంటున్నాము, కన్స్యూమ్ చేయాలి. సో అందుకే మీరు 3 మంత్స్ రిక్వైర్మెంట్ ఇస్తే మొత్తం బల్క్ పర్చేస్ చేసి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. అది ఈజీగా ఉంటుంది అందరికీ, మీకు టెన్షన్ ఉండదు, మాకు టెన్షన్ ఉండదు. అర్జెంట్ అని అండ్ పర్చేస్ అచీవ్మెంట్స్ ఇయర్ మేము పిఓ వాల్యూస్ 121 crores పిఓస్ ఇచ్చాము, ఓన్లీ పిఓ వాల్యూస్. నెక్స్ట్ ఇన్వాయిస్ వాల్యూస్ 70 crores ప్లస్ వచ్చినాయి. సో ఈ 121 crores పిఓస్ వాల్యూస్ ఇంకా డిస్పాచ్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. సో సైట్ టీము ఏమేమి పిఓస్ ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ టీమ్ వాళ్ళు ప్రాజెక్ట్ క్వాంటిటీస్ ఇచ్చేసారు, మాకు పిఓస్ క్లియర్గా ప్రాజెక్ట్ ఇచ్చేసాం. పిఓస్ అవేం ప్రాబ్లం లేదు, వాళ్ళకి మెటీరియల్ కావాలన్నప్పుడు డిస్పాచ్ క్లియరెన్స్ ఇస్తున్నారు, అది క్లియర్. సో వాళ్ళు ఇంకా పిఓస్ చెక్ చేసుకొని ఇంకా ఈ మంత్ ఏం మెటీరియల్ కావాలి డిస్పాచ్ క్లియరెన్స్ ఇచ్చుకుంటే అది ఇంకా బెటర్. అండ్ ఇంకొకటి సైట్ క్వాంటిటీస్ టోటల్ ప్రాజెక్ట్ క్వాంటిటీస్ ఇవ్వని వాళ్ళు కూడా ప్రాజెక్ట్ క్వాంటిటీస్ ఇస్తే మేము ఒకేసారి పిఓస్ ఇస్తాము, ఈజీగా డిస్పాచ్ క్లియరెన్స్ ఇవ్వచ్చు. అండ్ ప్రైస్ వ్యాలిడిటీ ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. వాళ్ళు స్టాక్ బుక్ చేసుకుని మన కోసం ఉంచుకుంటారు, మనం అడిగినప్పుడు ఇస్తారు. మనం అర్జెంట్ అన్నప్పుడు మెటీరియల్ వాళ్ళు అర్జెంట్ అన్నప్పుడు ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు. బట్ మనం 20% 30% ఎక్స్ట్రా పెట్టి కొనాలి. ఎందుకు మనం అంత కొండం, ఎందుకు ఇంతమంది ఉన్నాం కదా. సో మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకుంటుంది. అది నెగోషియేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే మీరు బల్క్ క్వాంటిటీ ఇస్తేనే అది పాసిబుల్ అవుద్ది. రోజుకు ఒక 10 MRLలు ఇస్తే అది అసలు దాని మీదకి మేము వెళ్ళలేము. ఆ ఎంఆర్ఎన్స్ చూసుకునే టైంలోనే టైం అంతా అయిపోతుంది. సో సైట్ టీమ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొంచెం టైం తీసుకోండి, 1 వీక్ తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని
సైట్కి రిక్వైర్మెంట్ ఏముంది 1 month 3 months కూర్చొని ప్లాన్ చేసుకొని మాకు రిక్వైర్మెంట్ ఇస్తే నెగోషియేషన్ అనేది మాకు అంత సింపుల్ అవుద్ది, మనం కంపెనీకి సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. 20 మంది ఉన్నాం కదా అని ఒక్కొక్కళ్ళు కూర్చొని అదే ఎంఆర్ఐలు చూసుకుంటూ ఉంటే ఏం యూజ్ ఉండదని నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూప్ ఆఫ్ పర్చేసింగ్. మీరు మొత్తం క్వాంటిటీస్ ఇస్తే మేము బల్క్ మొత్తం ఒకేసారి ఎంక్వైరీస్ పెడితే ఆ బల్క్ అమౌంట్ చూపిస్తే, బల్క్ క్వాంటిటీస్ చూపిస్తే, ఆల్ ప్రాజెక్ట్స్ చూపిస్తే ఇంత వాల్యూ ఉంది మా దగ్గర, మేము పర్చేస్ చేయాల్సింది ఇంత ఉంది అంటే వెండర్స్ మా దగ్గరకు వచ్చి వాళ్ళకే కాంపిటీషన్ ఫీల్ అయ్యి మేము ఇస్తాం, రేట్స్ మేము ఇస్తాం అని మన బడ్జెట్లో ఇస్తారు. సో వాళ్ళు మన దగ్గరికి రావాలి, కానీ మనం వాళ్ళని ఫోన్ చేసి ఇవ్వండి మాకు కావాలి అర్జెంట్ అంటే వాళ్ళు అర్జెంట్ కదా అంటున్నారు కదా అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తారు. మన అర్జెంట్ అనేది వాళ్ళకి ప్లస్ అవ్వకూడదు, మన అర్జెంట్ అనేది వాళ్ళకి ప్లస్ ఎప్పుడు అవ్వద్దు. సో మన దగ్గర ఉన్న అమౌంట్, మన దగ్గర ఉన్న పర్చేస్ వాల్యూని చూసుకొని వాళ్ళు మన దగ్గరికి రావాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే మనం ఇలా లాస్ అవుతూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ బల్క్ పర్చేస్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్, అన్లోడింగ్, షిఫ్టింగ్ ఛార్జెస్ తగ్గించవచ్చు. రోజు గ్రూపుల్లో ఇది మెటీరియల్ ఇప్పుడు అన్లోడ్ అయ్యింది 3000, షిఫ్ట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ 200. ఒక 50 గ్రూప్స్ ఉన్నాయి, 50 గ్రూప్స్లో 50 మెసేజెస్ రోజుకు వస్తాయి. రోజు ఆ గ్రూప్స్ చూసుకుంటూ ఉంటే సగం టైం వేస్ట్ ఆ వాట్సాప్ గ్రూపులు చూసుకోవడానికే టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి సపోజ్ ఆ టైం కాదు, ఆ టైం చూడాలి, మేము చూసి ఇవ్వాలి అనుకోకుండా ఉంటే అది మిస్యూజ్ అవుతుంది. సో ఆ మిస్యూజ్ అవ్వకూడదు అని పెట్టి క్యాష్కి సపరేట్ ఒక పర్సన్ పెట్టారు. ఆ పర్సన్ దివ్య వైఫ్ ఆఫ్ శ్రవణ్. సో ఎందుకంటే పెట్టే క్యాష్కి సపరేట్ ఎందుకు అంటే ఒకళ్ళు 10-20 మంది టైం వేస్ట్ చేసుకునే బదులు ఒకళ్ళు ఆ పర్సన్ కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతోనే సార్ అలా చేశారు. దట్ ఈస్ గ్రేట్. అండ్ నెక్స్ట్ సో మనం ఈ ట్రాన్స్పోర్ట్, అన్లోడింగ్ అండ్ షిఫ్టింగ్. అన్లోడింగ్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్లో సబ్ కాంట్రాక్టర్స్కి క్లాజ్ ఉంటుంది, బట్ అది ఒకసారి మీరు చెక్ చేసుకొని మాట్లాడుకొని అది చెక్ చేసుకొని అన్లోడింగ్ ఛార్జెస్ ఇవ్వాలా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకొని ఇవ్వండి. అండ్ అందుకే ఇవన్నీ తగ్గించాలని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బల్క్ పర్చేస్, బల్క్ రిక్వైర్మెంట్స్. సో బల్క్ రిక్వైర్మెంట్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఇన్వెంటరీ వేర్ హౌస్ని ఉన్న మెటీరియల్ని కన్జ్యూమ్ చేసి కొత్త మెటీరియల్ తీసుకురావాలి. అండ్ నాన్ అవైలబుల్ ఐటమ్స్ ఎవరు అడిగినా వెంటనే ఇచ్చేలా చేయాలని అని ప్లాన్ చేస్తున్నాం. సో దాని ప్రకారం మీరు ఆ మెటీరియల్ కన్జ్యూమ్ అయ్యేలా చూడండి. ఒకసారి ఆ లిస్ట్ మీకు ఇస్తాము, చూడండి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నాన్ బిల్లబుల్స్ ఐటమ్స్ మొత్తం రిక్వైర్మెంట్స్ ఇస్తే పర్చేస్ చేసి పెడతాము. అవసరం ఉన్నప్పుడు పంపిస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇయర్ టార్గెట్ ఏంటి అంటే మంత్ టార్గెట్ 10 crores అనుకుంటున్నాము. దానికి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే అది పిఓస్ ఇవ్వగలం. మీరు ఎంఆర్ఎన్స్ ఇవ్వకుండా, మెటీరియల్ రిక్వైర్మెంట్ లేకుండా, సైట్ క్లియరెన్స్ లేకుండా ఏపీఓస్ ఇవ్వలేము, మెటీరియల్ డెలివరీ చేయలేము. సో క్లయింట్తో మీరు రిక్వెస్ట్ చేసి ఎప్పటికప్పుడు క్లయింట్తో మీరు కోఆర్డినేట్ అవుతూ ఆ క్లియరెన్స్, మెటీరియల్ క్లియరెన్స్, ఆ ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ గురించి కొంచెం యాక్టివ్గా ఫాస్ట్గా ఉంటే మేము కూడా అలానే అంటే మీరే ముందే ఇనిషియేట్ తీసుకొని ఇప్పటివరకు ఏమో అయ్యింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఒక ముందు ఆలోచన ఉంటే వేరే వాళ్ళకి కూడా వర్క్ ఈజీ అవుతుంది. Everyone knows what's the difficulties in purchase and also what they are needed from you people. So please support purchase team. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు పర్చేస్ టీమ్కి వెళ్ళి గట్టిగా సపోర్ట్ కొడతారు. Last year from June to December
We have given to four couples, Shivaya garu, Yakesh garu, Veera Ramesh garu, Venkat Reddy garu. 4 couples కి ఇచ్చాము. వాళ్ళు ఆగ్రా, తాజ్ మహల్ చూసుకొని, రామ్ మందిర్, ఢిల్లీ అన్ని చూసుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేసిండ్రు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో సో లాస్ట్ 6 months బిఫోర్ జూన్ ఏదైతే మన డిసెంబర్ నుంచి ఇప్పుడు మే వరకు ఉందో వాళ్ళకి ఒక 4 couples ని మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసాము. సో ప్లస్ నెక్స్ట్ 6 months ఫ్రమ్ దిస్ జూన్ టు డిసెంబర్ అండ్ నెక్స్ట్ డిసెంబర్ టు నెక్స్ట్ జూన్. సో వీఆర్ అనౌన్సింగ్ 4 teams. If each team 4 couples will be there. So last 6 months ki everyone excited? ఎవరికైనా కావాలన్నా ట్రిప్స్ వద్దా? మరి సౌండ్ లేదు. ఎవరికి కావాలో చేద్దామండి. పురుషోత్తం చదువుతాడంట, పెళ్లి కాని వాళ్ళకి లేదు. ఆ పురుషోత్తం చదువుతాడు ఎవరు అవుతారు చెప్పండి. శోభ మేడం ఒక్కటే అవుతారట. సో ఫర్ లాస్ట్ 6 months వీఆర్ అనౌన్సింగ్ ద ఫస్ట్ వన్. ఎడ్ల హరినాథ్ గారు, కల్పన గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. తంగెళ్ళ శ్రీనివాస్ గారు, కవిత గారు, ఎడ్ల శ్రవణ్ గారు, దివ్య గారు, తోటకూరి రాజేందర్, అనిత గారు. సో ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ప్లీజ్ సార్. మీకు వద్దా? ఇంకా 4 ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ ఆలోచించాలి. గంగసాయిలు, థ్యాంక్ యూ. అండ్ ఫర్ హ్యాండ్ ఓవర్ టు హిమ్ ఇన్ బెంగళూరు. ప్లీజ్ మిస్టర్ సతీష్. సృజనా రాయ్, మనకు తెలుసు సృజనక్కని ఏమని పిలుస్తాం మనం? ఏ మేడం? కుక్కలక్క. వై? బికాస్ షీ లవ్స్ పెట్స్, రైట్? సో తనకు పెట్స్ మీద ఉన్న లవ్ వల్ల వీఆర్ సపోర్టింగ్ హర్ లవ్ టువర్డ్స్ పెట్స్. సుజనా మేడం ఆ ట్రిప్ వచ్చిందనుకన్నా 10,000 ఇచ్చిందానికి బాగా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే తనకు అంత లవ్ ఉంది పెట్స్ మీద. ఇప్పుడు ఆ 10,000తో ఎన్ని పెట్స్కి ఎన్ని చేయొచ్చు అనేది ఒకటే ఆలోచిస్తుంది. పెట్స్ గురించి ఒక 2 మాటలు చెప్పాలి. సృజన వచ్చేసి అవి 2 words नहीं है, वो 10 words बोलने के लिए रेडी है.
एमडी साहब बोला बोल के 2 वर्ड नहीं बोलने का, आप 10 वर्ड बोल सकता है। ఇంట్లో పిల్లులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేడంకి బేసిక్గా పెట్స్ కోసం ఇంట్లో ఒక బెడ్రూమే ఉన్నది, దానికోసం ఏసీ కూడా ఉన్నది. అంత డెడికేటెడ్ మేడం పెట్స్ మీద. సో గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్. అది అందరికి ఉండదు. మన ఇంట్లో మనమే చాలా ఫోర్స్ఫుల్గా ఉంటాం, ఏంద్రా ఇదంతా అనుకుంటాం. బట్ పెట్స్ని చూసుకోవడం డైలీ, నేను చూస్తే ఆఫీస్ కిందికి వెళ్ళిందంటే ఒక 10-15 కుక్కలు వస్తాయి రెడీగా. టైం 6:35, 6:40 సృజన మేడం వస్తుంది అని ఫస్ట్ ఫ్లోర్ లోపడంగానే కింద కుక్కలు జామ్ అవుతాయి. అవి మళ్ళీ సృజన మేడం చెప్తేనే పోతాయి, ఎవరు చెప్పినా పోవాలి. సృజన మేడం ఒక 2 రోజులు అవ్వలేదు అనుకో, ఆఫీస్ డోర్ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. అది చెప్పండి మేడం. ఇంట్లో ఉండేవి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నాకే కాదు మా ఫ్యామిలీ మొత్తం ఇష్టం ఉంది. సో ఎప్పుడు నేను పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా చాలా ఇష్టం. అంటే చేసుకోకముందు ఇష్టమా, లేక చేసుకున్నాక ఇష్టపడాల్సి వచ్చిందా? చాలా ఇష్టం కాబట్టి అంటే ఇష్టపడితేనే చేసుకుంటా అని చెప్పినావా? తనకి ఇష్టం, నాకు ఇష్టం. నేను మొన్న రీసెంట్గా ఒక అడాప్షన్ సెంటర్కి వెళ్ళాను. నాకు అంటే ఒక 100 డాగ్స్ దాకా ఒకే దగ్గర చూసాను. వాటికి కాళ్ళు చేతులు అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. సో సార్కి అడిగాను అనమాట, సార్ మీ బర్త్డే కదా ఎంతైనా డొనేట్ చేయండి అని. సో సార్ ఇప్పుడు ఇచ్చారు. మీరందరూ కూడా ఎంతోమంది డొనేట్ చేయండి. మీ గ్రూప్లో వాళ్ళకే మెసేజ్ పెడతాను వాట్సాప్ లో, ఎంతోమంది డొనేట్ చేయండి. అందుకే నేను మైక్ ఇచ్చింది. క్యూఆర్ కోడ్ పంపి. ఎంతోమంది డొనేట్ చేయండి. Why we are selected Akash means he newly married and he have some responsibilities at home. So his father is in sick. So some disturbances are there at home. That's why we are not selected to Satish. Definitely we will give in next time, in next trip. Okay? Come on everyone, please give a huge round of applause for these 12. जो भी पेपर दिया है सबको मालूम हुआ कि नहीं मालूम हुआ? जिसको मालूम हुआ एक बार ऐसा कर दो, क्या पेपर दिया है इधर? अच्छा, ओनली 10% आदमी को ही मालूम है जो पेपर क्या दिया है, बाकी का आदमी नहीं उठा रहा है. हाँ, तो मैं अभी बोल रहा हूँ, जिसको मालूम नहीं है उसको बोल रहा हूँ. अभी साई बालाजी में जो कंपनी में काम कर रहे हैं वो लोग रेगुलर काम करने का ही काम करने हैं, सुबह आके शाम तक डेली काम करना बोल के ऐसा उनका मन में है. जो एम्प्लॉइज़ सैलरी आ रहा है, हम काम करना है, डेली काम करना है, घर जाना है, सोने का है बोल के सोच रहा है, कंपनी के लिए काम ही कर रहा है कंटिन्यूसली. ऐसा नहीं है. कभी कभी देश में कुछ एरिया को जाके घूम के आना है. దేశంలో ఒక ప్రదేశానికి వెళ్ళి చూసి రావాలి. కాబట్టి ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచిన 12 మందిని వాళ్ళు ఈ సంవత్సరం లోపల ఎక్కడికైనా 3 రోజులు వెళ్ళి రావడానికి వాళ్ళకు ఖర్చులు ఇస్తామని చెప్పేసి అని ప్రామిస్ చేస్తూ సాయి బాలాజీ నుంచి వాళ్ళకు లెటర్స్ ఇచ్చాము. 3 రోజులు సెలవులు ఇస్తూ 3 రోజులకు తరిగినన్ని ఖర్చులు ఇస్తామని. ఓకే, అర్థమైందా ఇప్పుడు అందరికీ?
समझ गए अभी? जरा अभी ऊपर करो जिसको मालूम हुआ है। ओके, अभी सारे आदमी को मालूम हो गया है। देखो, अभी तक अपन साल को 8 आदमी दे रहा है। इससे पहले अपना पास 100 करोड़ का नीचे था, अपन काम कर रहे हैं। अगले साल से अपना 100 करोड़ से ऊपर हो गया है, आदमी ज़्यादा हो रहा है। उसके लिए नेक्स्ट ईयर से आदमी को 4 आदमी को देने का और बढ़ाने का है। 2 ही आदमी बोल रहे हैं, 2 ही आदमी को बढ़ाएगा मैं। चलो 10 आदमी को करेंगे। अभी साल में 8 आदमी को दे रहा था, अगले साल से 10 आदमी को पर ईयर देगा। ओके ओके, 10 आदमी बस ना। ओके, अगले साल भी सेम ऐसा ही पूछेगा। अगर एक ही आदमी चाहिए बोले तो एक ही को बढ़ाएगा, आपका मर्जी, याद रख लेना। अभी 2 ही बोला था, यहाँ से 1 बोला, यहाँ से 1 बोला, उसके लिए 2 आदमी को बढ़ाया दिया था मैं। हाँ, उसके लिए 1 इधर से 1 बोला, तो 2 आदमी को मैं बढ़ा के 4 आदमी से 8 4 8 आदमी था, 10 कर दिया। ठीक है? ओके, Johnson, Rajagar, Prashant, Dinesh, Who are involved? who are not all the sky, who are the team which involved in the Skytech project, please come onto the stage. We are the Sai Balaji. 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 Sai Balaji is ours. Sai Balaji is ours. Sai Balaji is ours. Sai Balaji is ours. Sai Balaji, we will not give any time, anywhere, let it down. Kindly tell anyone, everyone, and you have to tell, say, 90% work complete అయిపోయింది, 99% work execution అయిపోయింది. There is a only submit of the bill. ఇందాకే మనకు వైజాగ్ నుండి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చిండు, ఆయన చెప్పిండు వైజాగ్ ఆయన ప్రాజెక్ట్ చూసుకుంటారు, నాకు ప్రాజెక్ట్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు అనేసి. దట్ ఈస్ హౌ సాయి బాలాజీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు విజయ్. విజయ్ అండ్ టీమ్. మీ సపోర్ట్. యాక్చువల్గా అక్కడ మనకి ఫస్ట్ వర్క్ ఆర్డర్ ఎంత వాల్యూ? 3 crores, sir. ఓన్లీ 3 crores వర్క్ ఆర్డర్ వాల్యూతో విజయ్ కరోనా సీజన్లో అక్కడ స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ ఫైనల్గా వచ్చేసరికి 3 crores కాదు, 24 crores. 24 crores-తోని కంప్లీట్ చేశారు. సో విజయ్ చేస్తున్న వర్క్, క్లయింట్తోని కోఆర్డినేషను, అదే ప్రాజెక్ట్లో కంటిన్యూగా 24 crores-కి, అంటే 3 to 24 అంటే ఆల్మోస్ట్ ఎన్ని రెట్లు ఎక్కువ అనేది మీరు చూసుకోండి. సో యాక్చువల్గా 3 crores-కి ప్రాజెక్టు అయిపోయినట్టే, కానీ 3 crores ప్రాజెక్టు ప్లస్ దాంతోపాటు ఇంకొక 5 ప్రాజెక్టులు కూడా 3 crores ఇంటూ 5 వేసినా కూడా 3 5లు 15, 3 6లు 18, 3 ఏళ్ళు 21, అంటే 7 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్టుగా విజయ్ భావించాం మేము. సో అందుకని వీఆర్ సెలెక్టెడ్ దట్ ప్రాజెక్ట్. ఓన్లీ 1 crore 1.5 crore బిల్లింగ్ ఓన్లీ దేర్. సో 3 crores నుంచి 21 crore వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్ట కాదా? ఇంకొకటి ఏంటి అంటే, నేను ఓన్లీ 3 times ఆ ప్రాజెక్ట్కి వెళ్ళా. నేను 2 times. హౌ మెనీ ఇయర్స్? ఇన్ హౌ మెనీ ఇయర్స్? 4 years. ఇన్ 5 years. 4 to 5 years లో నాకు ఎలాంటి పని చెప్పకుండా, నా క్లయింట్ ఫోన్ కాల్ చేయకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే. సో దట్స్ వై వి సెలెక్టెడ్, అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ టేక్ ఏ లీడర్షిప్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ ఇనిషియేటివ్. ఇందాక జయలక్ష్మి చెప్పింది,
ప్రాజెక్ట్ రాగానే క్వాంటిటీ, టోటల్ ప్రాజెక్ట్ క్వాంటిటీ తీయండి, పర్చేస్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి, పిఓలు అవన్నీ కూడా పర్చేస్ ఫైనల్ చేస్తుంది. తర్వాత మీరు షెడ్యూల్ ఇవ్వండి, సప్లై చేస్తా ఉంటారు. థ్యాంక్ యూ. बिग राउंड ऑफ क्लैप्स. एक बार हरिशंकर कुछ बोलना चाह रहा है. हरिशंकर कम ऑन द डयास. లేలే హరిశంకర్ కోఆపరేషన్ కూడా ఉంది, హరిశంకర్ సపోర్ట్ కూడా ఉంది. Just I want to tell, this is the first MEP project we completed. Yes. This is the thing I just want to tell. Yeah. So now we can say proudly to our client, we already completed our MEP project. So you all can say, because I need the projects from my client, so that's what I'm asking you all to advertise ourselves that we completed our MEP projects with firefighting, pump house, we did the fire NOC, we completed our this plumbing works, we completed like our HVAC, sorry, not HVAC, FFP works, everything we did. Thank you all. और एक बात बोलने का है आपको, और एक बात भी बोलने का है. अपन जो काम इलेक्ट्रिकल काम 3 करोड़ का लेके गया है उधर, उसके बाद प्लम्बिंग का काम लिया है, और उसके बाद फायर फाइटिंग का काम लिया है, और उसके बाद फायर अलार्म का काम किया है, और उसके बाद पैनल सप्लाई का भी काम लिया है, केबल सप्लाई का भी काम लिया है. लेकिन विजय को एक ही काम एक्सपीरियंस था. क्या है वो? इलेक्ट्रिकल एक्सपीरियंस था. माइक दे दो उनको. अभी एक ही इलेक्ट्रिकल एक्सपीरियंस था, फिर भी फायर रिलेटेड ड्राइंग्स ही ओनली सेल्फ लर्न एंड ही एग्जीक्यूटेड द प्रोजेक्ट. And plumbing works also, water lines and all those things also he don't know. We given that project to him. He successfully completed with good report and good client support. So whatever it is completed, Vijay, so that we selected this. Yeah, congratulations, Vijay. యాక్చువల్గా ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా నాకు ఓన్లీ ఎలక్ట్రికల్ మాత్రమే వచ్చు. కాకపోతే ఐ హ్యావ్ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజింగ్, బికాజ్ మనకి ఎప్పుడైతే ఏదైనా ఆపర్చునిటీ వస్తుందంటే మనం ఎప్పుడూ దాన్ని భయపడకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ట్రై చేయాలి, మన వంతు ట్రై చేయాలి. ఏదైనా సరే, వాట్ ఎవర్ ద వర్క్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద క్లయింట్, ఎలాంటి క్లయింట్ అయినా సరే మనం ఫస్ట్ ట్రై చేయాలి. వీ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్. ఇఫ్ మన వల్ల అవ్వకపోతేనే అది బాస్ వర్క్ వెళ్ళాలి, బికాస్ దే హ్యావ్ అపాయింటెడ్ us as a సైట్ ఇన్ఛార్జ్. అది మనం రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ సార్. Thank you, Vijay. Thank you. Congratulations. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు సార్కి 50th బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అదేవిధంగా 20 years కంపెనీ కంప్లీటెడ్, 21 years తోటి ఇప్పుడు అడుగుపెట్టాం. సో 21 yearsలో చాలా మనం అచీవ్మెంట్స్ తీసుకున్నాం. అదే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇంకా అచీవ్మెంట్స్ తీసుకోవాల్సినట్టు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు మనం చాలామందికి చాలా ఎగ్జైటెడ్గా టూర్స్ అనౌన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎన్నో ఇలాంటి అవకాశాలు మనకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా మనకు ఇంకా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఇంకా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో పని చేసుకుంటూ ముందుకెళ్తే మేనేజ్మెంట్ మనకు ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి పిప్పిట్టాలి. సో లాస్ట్ ఇయర్ మనం ఎలా కంపెనీ స్టార్ట్ అయింది, నేను జస్ట్ ఆల్రెడీ అందరూ చెప్పేశారు, నేను చెప్పేది ఏం లేదు ఆల్రెడీ. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, కంపెనీ చూడండి, ఒక్క పర్సన్ డెడికేషన్గా నిలబడితే ఎన్ని ఫ్యామిలీస్ ఈరోజు మనం
చూడండి, చెట్టు కింద మనం నిలబడాలంటే ఒక చెట్టు చిన్నప్పుడు నాటుతాం, దాన్ని నిలబడి పెద్ద అయిన తర్వాత చూడండి ఎన్ని ఫ్యామిలీస్కి లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సార్కి ఒకసారి బిగ్ క్లాప్స్. సో అవర్ రామ్ ప్రభు సార్ ఇలాంటి ఇంకా మన ఎన్నెన్నో బర్త్డేలు జరుపుకొని ఇంకా కొన్ని లక్షల ఫ్యామిలీస్కి మీరు ఇలాంటి ఫ్యామిలీస్ని మనం ఇంకా తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 0.35 lakhsతో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు చూసుకుంటే ఇయర్ చూసుకుంటే గ్రోత్ చూడండి. 2012-13 7.5 crores, అదేవిధంగా 2013-14 15.95 crores, అదేవిధంగా చూసుకుంటే 14-15 16.76, అదేవిధంగా 15-16 20 అలా పెరుగుతూ చూడండి. కరోనా టైంలో డ్రాస్టిక్గా పడిపోవడం జరిగింది. చూడండి, అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారు, అరే ఇది చాలా టఫ్గా ఉంది, ఇది మన వల్ల కాదేమో అని చెప్పేసి చాలామంది అలాంటి చాలా కంపెనీలు, ఇది మన కంపెనీ ఒకటే కాదు, చాలా కంపెనీలు డ్రాస్టిక్గా పడిపోయి ఇప్పటికి కూడా ఇంకా లేవలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా శాలరీస్ కూడా పే చేయట్లేదు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మన కంపెనీ ఒకటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తే చూడండి నెక్స్ట్ ఇయర్లో ఎక్కడ 29.66, 21-22 60.02 crores. ఒకసారి బిగ్ క్లాప్స్ ఇచ్చుకోండి. చూడండి, అదేవిధంగా చూసుకుంటే ఎందుకు ఇలా వచ్చిందంటే మనకున్నటువంటి విజనరీ మేనేజ్మెంట్. మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా కంపెనీస్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్లోనే ఉంటుందండి. అవర్ విజనరీ మేనేజ్మెంట్ చూడండి ఎక్సలెంట్. ఒక పర్సన్ ఇందాక చెప్పారు, చాలామంది మనకు క్లయింట్స్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఒక పర్సన్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఇంకో పర్సన్ ఎగ్జిక్యూషన్ చూసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజనరీ మేనేజ్మెంట్. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా కంపెనీ నిలబడడానికి ఎక్సలెంట్ అవకాశం ఉందండి. నెక్స్ట్ చూసుకోండి 22-23లో 84.66, తర్వాత లాస్ట్ ఇయర్ 23-24 ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసాం 110 crores. లాస్ట్ ఇయర్లో 150.5 crores అచీవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం నెక్స్ట్ ఇయర్ టార్గెట్ పెడుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి పెనల్ బోర్డు కూడా యాడ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఒక పెనల్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి మన టర్న్ ఓవర్ ఈసారి 250 crores వెళ్ళాలని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై టార్గెట్. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం బర్త్డే ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్లో 250 crores, సాయి బాలాజీ ఇన్ఫ్రా నుంచి 200 crores, అదేవిధంగా ఎంఈపిఎల్ఎల్పి కాకుండా రెండు కలిపి 50 crores to 250 crores టర్న్ ఓవర్తో మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో దీస్ ఆర్ అవర్ ప్రెస్టీజియస్ క్లయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ మై స్మాల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంకా మనం ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm
Protection Place, the song dedicated to all frustrated women. Give them a huge round of applause for them, for their energy. ఇంతసేపు కింగ్స్ మాత్రమే చేసిండు, అట్టపల్లి కింగ్స్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉంటే ప్రిన్సెస్ ఆఫ్ అట్టపల్లి చేస్తుంది ఇప్పుడు. ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకోండి. విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్